This conference will now be recorded. వెల్కమ్ టు డాక్టర్ టిఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. ఇంకొక అతిథి డాక్టర్ సత్యనారాయణ గారు రావాల్సి ఉన్నది. ఆయన ఫోటోలు పంపారు, అంగీకారం తెలిపారు. మరి ఇంకా కనెక్ట్ కాలేదు. అయినా మనం షో టైంకు పోవాలి కాబట్టి వెళ్తా ఉన్నాం. మనకు జయ వింధ్యాల అడ్వకేట్ గారు, అదేవిధంగా అడ్వకేట్ ఖలీల్ అహ్మద్ గారు కూడా మనకి ఇప్పుడు లైవ్ షోలో ఉన్నారు. సహజ వనరులు, దాంట్లో గుట్టలు, కొండలు, వాగులు, నీరు, అడవులు, మిగతా ఇత్యాది భూమితో సహా ఇవన్నీ ప్రజల వనరులు, ప్రజలకు చెందినవి. ప్రతి ఒక్క పౌరుడికి చెందినటువంటి ఈ సంపదను కేవలం కొందరికో దారాదత్తం చేస్తూ, అది కూడా వాటిని మేము వేరే వాళ్ళకు తరలిస్తాం, కొండలు గుట్టలను కొల్లగొట్టి అనే నేపథ్యం ఎంతవరకు సరి అయినది? ఇది కరీంనగర్లో, సాక్షాత్తు కరీంనగర్లో జరుగుతా ఉంది. దీన్ని ఎత్తి చూపినటువంటి అడ్వకేట్ బేతి మహేందర్ రెడ్డి గారిపై కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు వారిని అక్రమంగా కూడా మానవ వనరులను అంటే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వస్తే ఆ రోజు దాని బయట నుంచి తనను లిఫ్ట్ చేసి ఈ రోజు వరకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతా ఉన్నాడు. తను మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం ఇచ్చిన హక్కు, జవాబుదారితనం, పారదర్శకతతో మనము శాసించాలి. కాబట్టి ఒక పౌరుడిగా తన బాధ్యతలు నిర్వహిస్తుంటే, తన కోర్ట్ ఆఫీసర్ గా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటే దానికి అడ్డుపడే విధంగా వారు ఆయనపై పరువు నష్టం దావా వేయడం, డెఫినెట్ గా వేయండి. వారికి ఏమైనా ఇబ్బంది అయితే చట్టపరంగా ఎవరైనా న్యాయం పొందేటువంటి ఆస్కారం ఉంది. కానీ కేవలం అధికారం మా చేతిలో ఉందనే ఉద్దేశంతోన పోలీసుల వారు అక్రమ కేసులు బనాయించుకుంటూ ఎస్సీ ఎస్టీ మళ్ళీ ఈ రోజు ఆయనను మాట్లాడనీయకుండా చేసేటువంటి వైనం ఏదైతే ఉందో అది కూడా సహజ వనరులు. కొండలు గుట్టలు కొలగొడితే ఈ భూమి మీద మన తర్వాత మనమే కాదు, లాస్ట్ మన తర్వాత భావితరాలు ఉంటాయి, వాళ్ళకు కూడా అప్పచెప్పాల్సినటువంటి ఆ బాధ్యత మనపై ఉంది. కానీ అటువంటి బాధ్యతను విస్మరించి సాక్షాత్తు పదవులో ఉన్న వాళ్ళే మేము చైనాకు అమ్ముతున్నాం గుట్టలు కొండలు కరిగించి అంటే ఆ ఆస్తులు ప్రజలవా కాదా? ముందు ఇక్కడ ప్రజల సద్వినియోగం తర్వాతనే బయటికి కానీ, లేక భావితరాల దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే బయటికి కానీ చేయాలనా లేదా? ప్రజలారా మీరే ఆలోచన చేయండి. అందు గురించే మనం ఈ లైవ్ షో పెట్టాం. దీంట్లో మనం ముందుకు పోయే ముందు చిన్న వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. ఒక్క సెకండ్.
ఎక్కడికి పోకండి మేడం, జర టెక్నికల్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తా ఉన్నా, ఎందుకంటే అది ముఖ్యమైనది ప్లే చేయాలి కాబట్టి. క్షమించాలి, కొద్దిగా సాంకేతిక కారణాలు ఈరోజు ఎక్కువైనాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈరోజు అంశం, కొండలు గుట్టలను కరిగించి మేము చైనాకు అమ్మేస్తాం, ఇది మా హక్కు, మేము డబ్బులు చేసుకుంటాం, మేము వ్యాపారం చేసుకుంటున్నామని సాక్షాత్తు పదవిలో ఉన్న వాళ్ళే చెప్పడం. ఈ కొండలు గుట్టలు అనేది సహజ వనరులు, ఇప్పుడున్న తరమే కాదు భావి తరానికి కూడా చెందినవి. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి అవి ఎంతో క్లిష్టమైనటువంటి ఒక బాధ్యత ఈ సహజ వనరులకు ఈ పర్యావరణం దృష్ట్యా ఉన్నది. కాబట్టి అటువంటి కొండలను గుట్టలను మాయం చేస్తూ కేవలం కొన్ని సంస్థలు వారి కోసమే వారు లాభించే విధంగా చేయడం, ఇక్కడ ఉండేటువంటి కరీంనగర్ కానీ తెలంగాణ కానీ భారతదేశంలో వినియోగం తర్వాతనే బయట దేశాలకు పంపాలి కానీ కేవలం మన లాభం కోసమే బయట దేశాలకు, ఇక్కడ మనకు అవసరం లేదా గ్రానైట్, కానీ భావి చైనాకు లాంటి అటువంటి దేశాలకు పంపడం ఎంతవరకు సబబు, అది కూడా ప్రశ్నించిన వారిని బేతి మహేందర్ రెడ్డి అనే ఒక అడ్వకేట్ ప్రశ్నిస్తే తనపై అక్రమంగా కేసులు, వారు స్వయాన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వస్తే అక్కడి నుంచే ఆయనను లిఫ్ట్ చేయడము, రాత్రంతా పోలీస్ స్టేషన్ లో పెట్టడము, ఇప్పుడు కూడా మీడియా పరంగా కూడా మాట్లాడకూడదు అనేటువంటి ఒక నిబంధనలు కూడా ఆయన చట్టపరంగా పాటిస్తా ఉన్నాడు. డెఫినెట్ గా ఆయనపై పరువు నష్టం దావా, ఎస్సీ ఎస్టీ కేసు, అక్రమ కేసులు కూడా బనాయించడం జరిగింది, తప్పు లేదు. కానీ ఈ విధంగా అధికారంలో ఉన్నవారు పోలీసులను పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు కరెక్టు, అందు గురించే మనం ఈరోజు ఈ చర్చను తీసుకున్నాం. సామాన్య పౌరుడిగా, కోర్టు ఆఫీసర్గా ఆధారాలతో ఈడీకి వారు ఫిర్యాదు చేస్తే ప్రధానమంత్రి నుంచి కూడా చీఫ్ సెక్రటరీకి ఇక్కడ రావడం, ఈడీ కూడా దాన్ని విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా వారిని మాట్లాడించకపోవడం, ఒకే వైపు వాయిస్ రావడం బయటికి, అందు గురించి ప్రజలకు అర్థం కావాలా, పర్యావరణం అనేది ప్రతి పౌరుడికి చెందినది. మానవ మన హక్కు, మన ఏదైతే మన సహజ వనరులు ఉన్నాయో ఆ సహజ వనరులు అంటే న్యాచురల్ రిసోర్సెస్ బిలాంగ్ టు ఎవ్రీ సిటిజన్. ఆ సహజ వనరులు ప్రతి ఒక్క పౌరుడికి చెందినవి. ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతను గుర్తించి ఎరిగి తన తర్వాత వచ్చే భావి భారతానికి కూడా అందజెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న పౌరుల మీదనే. అటువంటి నేపథ్యంలో వీటిని అమ్మడం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మనం క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అందుగురించే ఎందుకో మనకి ఈరోజు బాగా ఇబ్బంది పెడతా ఉంది టెక్నికల్ గా. ఇక్కడ నేను ఆ వీడియోలు ప్లే చేద్దామని చూస్తా ఉన్నాను. దీపు
సరే, నేను మీ సిస్టమ్ ద్వారానే ప్లే చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏం చేస్తాం మనకు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. గంగుల కమలాకర్ కు గ్రానైట్ కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసి డెఫినెట్ కోర్టు మెట్లు ఎక్కాలి. మేము సిద్ధమే కదా, రెడీ ఉన్నాము. ఇప్పుడు మేము వేరే ఎవిడెన్స్ చూపించమని రెడీ వేడి చేస్తున్నాము. నేను ఇంతమంది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్ లో పేరు లేదు. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్ లో పేరు లేదు. చైనా వ్యాపారులకి గంగుల కమలాకర్కి ఉన్న లింక్ ఏంటి? మేము గత 30 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తాం. మా కుటుంబం, మా అన్నయ్య అందడం చేస్తాం. 100% ఎక్స్పోర్ట్ క్వాలిటీ యూనిట్స్ కరీంనగర్ లో 320 క్వారీస్ ఉంటాయి. సో అందరికి కూడా పెద్దగా నేనే ఉన్నాను. సో మా అన్ని ఎక్స్పోర్ట్ చైనాగా ఉంది. సో అట్లా చైనాకున్న మా కుటుంబానికి మాకు సంబంధాలు ఉన్నాయన్నమాట. చైనాకు మాకు సంబంధం ఎందుకు ఉందంటే ఇక్కడ మెట్లు మొత్తం కూడా చైనా పోతుంటే మాకు వాళ్ళకి సంబంధాలు బాగుంటాయి. కొండల్ని గుట్టల్ని గంగుల కమలాకర్ స్వీప్ చేయించారు. ఆ పాపం ఎవరికంటే చెప్తారు. ఈ గుట్టలు కొండలు ఎందుకు జరిగిపోతున్నాయి అంటే డెఫినెట్ గా చైనా పంపుతున్నాం, ఎక్స్పోర్ట్. వినిపించిందా సార్ మీకు? ఖలీల్ గారు? అవునండి. జయ విద్యాల గారు వినిపించిందా? మళ్ళొకసారి ప్లే చేయమంటారా? ఎందుకంటే కొద్దిగా సాంకేతిక కారణాల వల్ల మనం సిస్టమ్ లో ప్లే చేయలేకపోతున్నాం. అవసరం లేదండి, చూసినాం. వినిపించిందా? ఒక్కసారి మళ్ళొకసారి పెట్టి చర్చలకు వెళ్దాం. ఎందుకంటే వారు పంపించిన ఆ డాక్యుమెంట్స్ లో కూడా చాలా క్లియర్ గా ఉన్నది. ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. మేము సిద్ధమే కదా, మేము రెడీ ఉన్నాము. ఇప్పుడు ఎవిడెన్స్ చూపించమని రెడీ చేస్తున్నాము. నేను ఇంతమంది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్ లో పేరు లేదు. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్ లో పేరు లేదు. చైనా వ్యాపారులకి గంగుల కమలాకర్కి ఉన్న లింక్ ఏంటి? మేము గత 30 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తాం. మా కుటుంబం, అన్నయ్య అందడం చేస్తాం. 100% ఎక్స్పోర్ట్ క్వాలిటీ యూనిట్స్ కరీంనగర్ లో 320 క్వారీస్ ఉంటాయి. సో అందరికి పెద్దగా నేనే ఉన్నాను. సో మా అన్ని ఎక్స్పోర్ట్ చైనాగా ఉంది. సో అట్లా చైనాకున్న మా కుటుంబానికి మాకు సంబంధాలు ఉన్నాయన్నమాట. చైనాకు మాకు సంబంధం ఎందుకు ఉందంటే ఇక్కడ మెట్లు మొత్తం కూడా చైనా పోతుంటే మాకు వాళ్ళకి సంబంధాలు బాగుంటాయి. కొండల్ని గుట్టల్ని గంగుల కమలాకర్ స్వీప్ చేయించారు. ఆ పాపం ఎవరికంటే చెప్తారు. ఈ గుట్టలు కొండలు ఎందుకు జరిగిపోతుంది అంటే డెఫినెట్ గా చైనా పంపుతున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. విన్నారు కదా మేడం? ఇక దీనికన్నా పెద్ద ఆధారం తర్వాత వారు పంపించినటువంటి, ఎందుకంటే స్క్రీన్ మీద మనము చూపించలేకపోతున్నాం కాబట్టి ఐఎమ్ ట్రైయింగ్ టు షో దెమ్ ఆన్ ది వీటిలో. ఇది ప్రధానమంత్రి నుంచి వచ్చినటువంటి లేఖ. తర్వాత కనిపిస్తుందా? మీరు అది జూమ్ చేస్తూ చూపించాల్సి వస్తుందేమో. జూమ్ చేస్తాం. చేస్తూ ఇట్లా ఇది ఇప్పుడు చూడండి, ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి వచ్చింది. వారికి కనిపిస్తుందా? క్లియర్ ఉందా మేడం? ఓకే ఉంది. ఎందుకో ఈరోజు మనకు సాంకేతికంగా ఎప్పుడు లేదు, ఇబ్బందులు ఈరోజు అవుతా ఉన్నాయి. ఇది ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్. డిపార్ట్మెంట్స్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ. ఈ డాక్యుమెంట్ ఒక్కొక్కరి పేరు మీద చూపిస్తా ఉన్నాను ఇప్పుడు. దీంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, మీరే చూడండి. శ్వేత ఏజెన్సీస్ ఎవరిదో మరి వారే చెప్పాలి మంత్రి గారు. ఇప్పుడు అన్ని ఉన్నాయి ఇక్కడ. కానీ వారే చెప్పారు కదా. ఇప్పుడు వారు ఒకవేళ అది డినై చేస్తే దాన్ని ఫోరెన్సిక్ పంపాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ప్లే చేసినటువంటి రికార్డును కూడా, ఇఫ్ ఈస్ డినైయింగ్, హి హస్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై మంత్రి గారు, సో దట్ ఇట్ కెన్ బి సెంట్ టు ది ఫోరెన్సిక్. ఎంత బకాయిలు ఉన్నాయని కూడా ఖచ్చితంగా ఇక్కడ మనకు ఆధారాలతో స్క్రీన్ మీద నేను ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను.
ప్రేక్షకులారా కొద్దిగా బేర్ చేయండి. ఇవన్నీ మీకు ఆధారాలతో బయట పెడతా ఉన్నాం. ఎవరు ఎంత ఇచ్చేది ఉంది అనేది మళ్ళొక్కసారి మీరే చూసుకోండి. మనం ఇన్బిల్ట్ దాంతో మనం చూపించలేకపోతున్నాం ఈరోజు కొద్దిగా సాంకేతిక కారణాల వల్ల, క్షమించాలా. ఇంపార్టెంట్ షో, ఎందుకంటే మన షో నడిచేదే ఆధారాలతోన. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫిర్యాదు అందుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతున్నారో వీటిలో ఏదైనా ఉన్నా కూడా మా నంబర్ ఉంది, వారు సంప్రదించవచ్చు. కరీంనగర్ నుంచి గ్రానైట్ వాళ్ళు ఎవరైనా కూడా షోకు రావచ్చు. కొండలు గుట్టలు ఉన్నది దేనికి వారు చెప్పాలా. ఇవన్నీ కూడా వివరాలు ఎక్స్పోర్ట్ చేసినాయి. మరి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత బకాయిలు ఉన్నారు ఈ రోజు వరకు, సాక్షాత్తు పదవులో ఉన్నటి వాళ్ళే ఇది కూడా చూపిస్తా ఉన్నాం. మంత్రి ఫిర్యాదుతో బీజేపీ నాయకుడిపై కేసు. వార్తల్లో ఉన్నవే మేము చూపిస్తా ఉన్నాం, మేము సొంతంగా మేమేం చూపించడం లేదు ఇక్కడ. బేతి మహేందర్ రెడ్డి అడ్వకేట్, ఆయనపై ఎఫ్ఐఆర్, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఈ కాలంలో చూస్తా ఉన్నాం. మన వెంకటేష్ యాదవ్ ఒక అడ్వకేట్ ని ఎత్తుకుపోవడం, అంతకుముందు జర్నలిస్ట్ రఘును, అంతకుముందు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు, అంటే ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఎవరు ప్రశ్నిస్తే వారిని చట్టపరంగా ఎదుర్కోవచ్చు. ఎస్, దే హావ్ ఎవ్రీ రైట్. గ్రానైట్ ఎగుమతులపై విచారణ జరపాలని కూడా వారు ఆధారాలతో వాడు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ న్యూస్ పేపర్ లో ఉన్నాయి. మీకు నేను కొత్తవి ఏం చూపిస్తాను, పబ్లిక్ డొమైన్ లోనే ఉన్నాయి. పత్రికల ద్వారా వచ్చినటువంటి వివరాలను కూడా మళ్ళొక్కసారి నేను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎత్తనే బేతి మహేందర్ రెడ్డి ఎవరైతే వెలికి తీసే ప్రయత్నం చేశారో ఆయనపై కేసులు. ఆయన ఈరోజు మాట్లాడలేని పరిస్థితి. ఈడీ లాస్ట్ కు కేసు ముందుకు పోతా ఉన్నది. ఆ క్రమంలో ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి చీఫ్ సెక్రటరీకి వచ్చిన ఈ కమ్యూనికేషన్ అవునా కాదా, గ్రానైట్ వాళ్ళు చెప్పాలా, అదేవిధంగా ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పాలా. ప్రశ్నించిన వారిపై ఇట్లా కేసులు పెట్టేదానికంటే మీకు పైనుంచి విచారణ జరపాలని, విచారణ జరుపుతున్నట్టు మీకు సందేశం అందిందా లేదా, చీఫ్ సెక్రటరీ గారు ఈరోజు చెప్పాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే రోజు ఇట్లా అక్రమంగా కేసులు బనాయించడం, సాక్షాత్తు అడ్వకేట్లపై కూడా కేసులు బనాయిస్తే సామాన్యుల పరిస్థితి ఏంది. తప్పేదైనా జరిగితే చట్టపరంగా వారు చర్యలు తీసుకోవచ్చు. ఎస్ మేడం, జయవింద్యాల గారు. మేడం మాట్లాడండి. మరో అడ్వకేట్ పై కేసు, ఆయన మాట్లాడలేని పరిస్థితి. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, మన మహేందర్ రెడ్డి గారు టాప్ టు బాటం వరకు చాలా ఫిర్యాదులు ఇచ్చారు. ఈ మైనింగ్ గ్రానైట్ మీద గంగుల కమలాకర్ అనే వ్యక్తి ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది చాలా స్పష్టంగా మీరు చూపించినటువంటి వాటిలో చాలా స్పష్టంగా ఉంది. ఉన్నప్పుడు అసలుకి చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేది ఇక్కడ ఆలోచన చేయాలి. అసలుకి గంగుల కమలాకర్ గారు అంటే భయపడుతుంది ఆ ప్రభుత్వము. అసలు ప్రభుత్వాలను శాసించే స్థాయిలో కమలాకర్ గారు ఉన్నారా? ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంది.
ఎందుకంటే ఈ ఈ ఈ ఎక్స్ట్రీమ్ అనేది అడ్వకేట్ ను కిడ్నాప్ చేసి అందులో హ్యూమన్ రైట్స్ కమిషన్ లో తనకు మీద ఏ విధంగా వీళ్ళు టార్చర్ చేస్తున్నారు, తనకు ప్రాణహాని ఉంది, తన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండ్రు, వీటి అన్నిటిని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ లో చూపించేటందుకు వచ్చినటువంటి మహేందర్ రెడ్డిని హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నుండి ఎత్తుకెళ్లారు అనేది 4 గంటల 40 నిమిషాలకు ఎత్తుకెళ్లారు అనేది వాళ్ళ కొలీగ్స్ ఇచ్చినటువంటి విషయం. అయితే మీరు అందులో ఒకటి డేటు ఈ మైనింగ్ గ్రానైట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కు చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరికీ ఎప్పుడు ఇచ్చారు, అకౌంట్ ఇచ్చారు అని ఒకసారి డేట్స్ ఇట్లా మీరు చెప్తే అసలుకి ఇన్ని రోజుల నుండి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఇక్కడ ప్రభుత్వమే ముద్దాయిన ఈ అక్రమంగా చైనాకు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మేము చైనాకు పంపిస్తున్నాం అనేది. అసలుకి గ్రానైట్ అనేది ముడి సరుకు అనేది ఇతర దేశాలకు పంపించకూడదు అనేది ఉంది, చట్టంలోనే ఉంది. అసలు ముడి సరుకును వీళ్ళు ఎట్లా తరలిస్తున్నారు? మేడం 7/4/2021 ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి చీఫ్ సెక్రటరీ తెలంగాణకు వచ్చింది విత్ ఏ కాపీ టు బేతి మహేందర్ రెడ్డి. అదే తర్వాత పేపర్ లో కూడా చూసా తన మీద ఫైన్ కూడా పడినట్టుగా కూడా సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫైన్ కట్టాలనేది కూడా వచ్చింది పేపర్ లో. 100 కోట్లు అదే ఉంది. అసలుకి ప్రభుత్వం ఎందుకు మీరు ఒక్కసారి అడిగారు కాబట్టి మళ్ళొక్కసారి ప్రజలారా చూడండి, అక్కడ 7/4/2021 కు మన చీఫ్ సెక్రటరీ తెలంగాణకు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి లెటర్ రావడం, ఒక కాపీ బేతి మహేందర్ రెడ్డి ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఇప్పుడు అక్రమ కేసులు బనాయించిండ్రో వారికి కూడా కాపీ. ఇది దీనికన్నా పెద్ద ఆధారం ఏం కావాలి మీకు? ఎస్ మేడం. అయితే ప్రభుత్వం ఎందుకు వీటి అంటే గవర్నమెంట్ ఫార్వర్డ్ చేసిన తర్వాత దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది? 4వ నెల అంటే ఏప్రిల్ మంత్, ఇది ఆగస్టు, 4 months కంప్లీట్ అవుతుంది. తను అరెస్ట్ చేసింది మొన్న రీసెంట్లీ, ఏది కిడ్నాప్ చేసి దాన్ని Part 1 కింద చూపిస్తూ రాత్రి 12 గంటలకు వదిలేసినట్టుగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత ఈ రోజు మహేందర్ రెడ్డి గారు లైవ్ లో వచ్చి తనకు పోలీసులు ఏ విధంగా ఎత్తుకెళ్లారు, ఏం చేశారని చెప్పేటందుకు కూడా తను ముందుకు రాలేని పరిస్థితిలో ఈ రోజు పడినట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి పర్సనల్ లిబర్టీ గురించి రాజ్యాంగంలో కానీ ప్రభుత్వాలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లిబర్టీ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. పర్సనల్ లిబర్టీ అనే దానికి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇస్తున్నటువంటి అర్థం ఏంటనేది ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఒక వ్యక్తి తనకు జరిగినటువంటి అన్యాయం అనే కంటే ఒక ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వ ప్రాపర్టీస్, ప్రభుత్వం యొక్క ట్రెజరీని కొట్టివేయబడుతుంది. ఇక్కడ అక్రమంగా లావాదేవీలు చేయడం అనేది ప్రభుత్వ ట్రెజరీకి రావాల్సినటువంటి డబ్బు అనేది వేరే దారుల వెంట తరలిపోతుంది. అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్రెజరీ గురించి కూడా ప్రభుత్వాలు ఈరోజు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది అని అంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కానీ ఇతర సంఘాలు కానీ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఆస్తులు మీరు అంటున్న ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది. అసలు ఒక గ్రానైట్ సంస్థకి లీజు ఇచ్చేటప్పుడు అది ఎన్ని ఇస్తున్నారు, ఎంతవరకు ఇస్తున్నారు, ఎన్ని ఫీట్ల వరకు తవ్వచ్చు, అసలు తవ్వినటువంటి ముడి పదార్థాలను ఎక్కడికి తరలించాలి, దానికి ముడి పదార్థాలను ఒక దేనికోసం ఉపయోగిస్తున్నారు, ఇక్కడ దాన్ని సక్రమంగా తయారు చేసి ప్యాక్ చేసి ఇతర దేశాలకు పంపించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అనేది మన మద్రాసులో ఉంది. మద్రాసు దగ్గరికి ముడి పదార్థాలు ఇచ్చిన తర్వాత అక్కడ ఇది మొత్తం కూడా రీసైక్లింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇతర దేశాల కంటే కార్మిక శక్తిని కూడా ఇక్కడ కార్మికులకు యొక్క జీతభత్యాలను కూడా ఇది ఒక రకంగా తరలించకపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి అందించాల్సినటువంటి ఒక వర్క్ ను కూడా దీన్ని డైరెక్ట్ గా ఇతర దేశాలకు తీసుకెళ్లిపోతున్నాం. అసలు ఇది చాలా సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. గంగుల కమలాకర్ గ్రానైట్ కు ఎక్కడ సంబంధం ఉందో. యా మేడం చెప్పండి.
నేను కాగితాలు తీస్తున్నా, చెప్పండి మేడం. అయితే ఈ పరిస్థితుల్లో అంటే ప్రభుత్వమే దగ్గరుండి ప్రభుత్వ ట్రెజరీని దోచుకునేటట్టుగా అవకాశం ఇస్తుందా? ఇప్పుడు 4వ తారీఖు నుండి అసలుకి 4వ నెల నుండి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వము నాకు అంటే ఇక్కడ డే బై డే జరుగుతున్నటువంటి అంశాలను గమనిస్తే ఒక రాజకీయ పవర్ను ఈ పవర్ను కాపాడుకునేటందుకు కమలాకర్ లాంటి వ్యక్తులను ఏమన్నా ప్రభుత్వాలు చూసి భయపడుతున్నాయా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ ల్యాండ్ డీలింగ్స్ లో కూడా ఉన్నారనేది కూడా మా దృష్టికి వచ్చినటువంటి విషయం. ఈ ల్యాండ్ డీలింగ్స్ లో కూడా అసలుకి ఈ డీలింగ్ చేసేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి మొడాలిటీస్ ఏంటి, ఈ మొడాలిటీస్ ని ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏ విధంగా పంపకం చేస్తున్నారనేది కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ గంగుల కమలాకర్ అనే వ్యక్తిని ఒక భూతద్దంలో చూస్తుందా ప్రభుత్వము, లేకపోతే ఈరోజు గంగుల కమలాకర్ యొక్క బిజినెస్ తోనే ప్రభుత్వం నడుస్తుందా? గతంలో జనార్దన్ రెడ్డి కర్ణాటకలో చూసినప్పుడు కూడా జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తుందన్న పెద్ద ప్రచారం జరిగింది. కానీ ఎత్తి పడేస్తే ఈ రోజు జరిగినటువంటి విషయం ఏంటి? మన ఇక్కడ గంగుల కమలాకర్ విషయంలో కూడా ఒక భూతద్దంలో చూసి ప్రభుత్వం ఏమన్నా భయపడుతుందా? అసలుకి ఈ గంగుల కమలాకర్ వెనుక ఉన్నటువంటి ఆస్తులు ఎంత, తను పే చేస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, అసలుకి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ ని ఎగ్గొడుతున్నారు? మనం ఎమ్మెల్యే ఎంపీల వీళ్ళందరూ కూడా చూస్తే కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ఇదంతా కూడా. అసలుకి వాళ్ళ యొక్క వివిధ కోణాలలో ఈ పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉంటే అసలు ఈ ఆస్తులకు కానీ అక్కడ పేపర్ అంటే వాళ్ళు ఏదైతే ఐటీ సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో చూసినటువంటి వివరాలను చూస్తే ఈ నక్కకు నాగలోకానికి అంత వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది ఒక ప్రాపర్ వేలో విచారించాలి. అరే నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా, నేనేం చేస్తున్నావు చూస్తా అంటే పొలిటికల్ రౌడిజం అంటారు. ఇంకోటి ఇక్కడ గమనించాలి, పొలిటికల్ ఇంటెలెక్చువాలిటీ ఇది ఎంత దూరం వెళ్తుందంటే ఇంటెలెక్చువల్స్ మేధో సంపత్తిని కూడా కొల్లగొట్టే స్థితికి రోజు రాజకీయ నాయకులు ఎదుగుతున్నారంటే అసలు వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి? వీళ్ళు చేస్తున్నటువంటి చీకటి వ్యాపారం ఏంటి? ఈ చీకటి వ్యాపారంతో సమాజం ఎంత నష్టం జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ అనేది సిస్టమ్ ఎంతవరకు జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనం 1 by 1 ఆలోచించే 1 by 1 మనం చెక్ చేసుకుంటూ పోతున్నప్పుడు అసలు ఇక్కడ ఉన్నటువంటి సొసైటీని ఎంతవరకు డిస్ట్రక్షన్ చేసేది. కరీంనగర్ లో ఉన్నటువంటి ఈ గ్రానైట్ అసలు అక్కడ ఉన్న కొండలు గుట్టలు ఇవన్నీ పగలగొడుతూ ఉంటే అక్కడ ఎంతమంది నిర్వాసితులు అవుతున్నారు, ఎంతమంది అగ్రికల్చరిస్టులు ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో. ఈ మధ్య కాలంలో ఒకటి న్యూస్ చూశాను, నాంపల్లిగుట్ట ప్రాంతంలో ఒక క్రషర్ చేస్తున్నటువంటి గొడవ ఎంత దూరం ఉందంటే 130 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు. ఈరోజు క్రషర్కి సంబంధించినటువంటి గ్రానైట్ అనే పేరుతోటి మైనింగ్ అనే పేరుతోటి అక్కడ ఉన్నటువంటి దళితుల భూముల మీద కబ్జా చేసుకునేటందుకు ఇదొకటి సిస్టమ్ తీసుకొచ్చారు. ఈరోజు నాంపల్లి గుట్ట ప్రాంతంలో ఇప్పుడు అది చాలా పెద్ద ఇష్యూ కాబోతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. అసలు ఈ గంగుల కమలాకర్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని శాసించే లెవెల్లో ఉన్నారా? అసలుకి గంగుల కమలాకరే ప్రభుత్వమా? ఆయన ఒక్కరే ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తి. అతని మీద ఏమన్నా ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణలు ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కనుక్కోలేని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం ఎందుకుంది అనేది విధంగా ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. కాబట్టి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తనను మాట్లాడవద్దు అన్నా కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అసలు అక్కడ ఉన్నటువంటి తను ఏదైతే ఓల్ సిస్టాన్ని ఒక గ్రానైట్ సిస్టమ్ లో ఈయన ఏ విధంగా కొల్లగొడుతున్నాడు,
గవర్నమెంట్ ట్రెజరీకి ఎంత నష్టం జరుగుతుంది, అక్కడ ఉన్నట్టు ప్రజలకి ఎలాంటి నష్టం ఉంది, పొల్యూషన్ ఎట్లా ఉంది అని చెప్పేటువంటి ఒక డ్యూటీ మనకు సిటిజన్స్ డ్యూటీస్ అనే ఫండమెంటల్ డ్యూటీస్ అనేది కూడా మనకు రాజ్యాంగంలో ఉంది 51A ప్రకారం. అసలుకి ఈరోజు మహేందర్ రెడ్డి గారు అసలుకి లైవ్ లో రావాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళు ఏదో కంట్రోల్ చేశారు, లేకపోతే కంటెంప్ట్, లేకపోతే మీడియా ముందు మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా నాకు కండిషన్స్ ఉన్నాయి అనుకోవడము. అసలు సిటిజన్స్ డ్యూటీస్ అనేది మనము చాలా ప్రముఖంగా ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నాం. ఎక్కడో ఒక దగ్గర అయితే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. మనం ఏమి రూల్స్ కు వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, లేకపోతే ఇంతవరకు వ్యతిరేకంగా అయితే పోవట్లేదు. ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి, ఈ ఫ్యాక్ట్స్ ను అందరి ముందు పెట్టాల్సిన బాధ్యత ఏదైతే మహేందర్ రెడ్డి గారి మీద ఉంది. ఈ రోజు మహేందర్ రెడ్డి గారు నేను రాలేని పరిస్థితిలో ఉన్నానంటే అది తెంపుకొని రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోకానికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ఒక అడ్వకేట్ నిన్నగాక మొన్న వరంగల్లో కూడా ఒక అడ్వకేట్ ను కొట్టడం జరిగింది. ఇంతకు ముందు గతంలో ఒక లేడీ అడ్వకేట్ చంపేశారు. మన వెంకట్ అలియాస్ గుణాన్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకుపోవడం జరిగింది. అంతకుముందు ఇద్దరు వ్యక్తులని మన వామన్ రావు దంపతులను చంపడం జరిగింది. అయితే చంపడం అనేది సమస్యకు పరిష్కారం అనుకుంటే ఈరోజు చాలా హత్యలు జరుగుతున్నాయి. హత్యలు అనేది పరిష్కారం చూపిస్తుందో ఒక క్రైమ్ డెవలప్ చేస్తుంది. కాబట్టి అదే విధంగా మహేందర్ రెడ్డి మీద ఈరోజు ఒక ఫోర్స్ పెట్టేసేసి మీరు మీడియాకు దూరంగా ఉండాలి, మీరు మాట్లాడకూడదు, మీరు చేస్తే మళ్ళీ ఇదోటి పెద్ద ఇష్యూ అవుతుంది, మీ మీద కేసులు అవుతాయి. అఫ్ కోర్స్ అవుతాయి, దాన్ని మనం ఫేస్ చేయాలి. కానీ మీరు బయటికి రావటం అనేది ఈరోజు ప్రజలకు అవసరం ఉంది. మీరు బయటకు రావాల్సిన అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నానండి శివప్రసాద్ గారు. అయితే ఒక్కటి మేడం, అది మొన్నటిదేమో అది 4వ నెలల చీఫ్ సెక్రటరీకి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇంకొక డాక్యుమెంట్ ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టాను. 14/7/2021 ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ టు ది మేనేజింగ్ డైరెక్టర్ ఇలైట్ షిప్పింగ్ ఏజెన్సీస్ ఇండియా అని వారికి అడ్రస్ చేస్తూ FEMA 2002 ఇన్వెస్టిగేషన్ అండర్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 అగేన్స్ట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గ్రానైట్ బ్లాక్స్ ఫ్రమ్ కరీంనగర్ టు వేరియస్ కంట్రీస్ త్రూ కాకినాడ పోర్ట్ అండ్ కృష్ణపట్నం పోర్ట్ రిగార్డింగ్. మంత్రి గారు దీంట్లో ఏమైనా అనుమానము మీకేమైనా ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, మీ వాయిస్ కూడా తీసుకుంటాం. ఇది తప్పైతే చెప్పండి, దాని కింద అట్లే తీసుకుపోతున్నా. ప్లీజ్ రెఫర్ టు ది అబౌవ్ సబ్జెక్ట్. దిస్ ఆఫీస్ హ్యాస్ ఇనిషియేటెడ్ అన్ ఇన్వెస్టిగేషన్ against the following exporters of granite blocks through Kakinada port and Krishnapatnam port under Foreign Exchange Management Act 1999. Number 1, Sweta Agencies, Karimnagar, Telangana. खलील साहब लाइन में है क्या? हाँ हूँ मैं। करंट क्या है यहाँ पर? ये बड़ी साजिश है मैं बता रहा था, फिर भी हम केस आगे ही लेके जाएंगे कोई भी। तो इसमें देखिए ऐसा रहता, देखिए खलील साहब, मैं जब लोगों को समझा रहा हूँ तो नहीं समझते। करंट निकाल दिया यहाँ। हाँ तो नेट कनेक्शन भी कम हुआ था वाईफाई। हाँ नेट भी देख रहे हैं, एक बार नेट भी देख रहे हैं हम। बड़ी साजिश है। हाँ राइट, क्योंकि पूरा डिस्चार्ज होने के पहले श्वेता एजेंसीज करीमनगर तेलंगाना, एयर शिपिंग करीमनगर तेलंगाना, JM बक्सी एंड कंपनी करीमनगर तेलंगाना, मैथिली आदित्य ट्रांसपोर्ट करीमनगर तेलंगाना, KBK एनर्जी करीमनगर तेलंगाना, अरविंद ग्रेनाइट्स करीमनगर तेलंगाना, संध्या एजेंसीज करीमनगर तेलंगाना, PSR एजेंसीज करीमनगर तेलंगाना, श्री वेंकटेश्वर ग्रेनाइट्स वेंकटेश्वरा Logistics Karimnagar Telangana. In this connection, you are hereby requested to furnish the following information in respect of above exporters
to this office within 10 days of receipt of this notice. Details of granite exported by the above entities since inception to till date. समझ गए ना सब? हाँ जी बाबू हाँ బాబు ఐఫోన్ ది పెట్టినా ఇక్కడ నేమ్ అడ్రస్ కాంటాక్ట్ నంబర్ ఈమెయిల్ ఐడి ఆఫ్ ప్రొపరేటర్ పార్ట్నర్ ఆఫ్ ది అబౌవ్ ఎంటిటీస్ ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అవైలబుల్ విత్ యూ they are asking for details of granite exported by the above entities since inception jab se shuru hua to till date name address contact name address contact number email id of proprietor partner of the above entities any other relevant information documents available with you Deepu तो ये है सब ठीक है हाँ जी तो YouTube चेक कीजिए फिर करंट वापिस आ गया ये बदमाशी ये साजिश चल रहा है अपने साथ में कुछ भी होने दो ఆధారాలతో బయట పెడతాం దీనికన్నా పెద్ద ఆధారం ఏం కావాలి జయవ గారు విన్నారా మేడం విన్నానండి ఈడీ పేపరే బయట పెట్టినా వాళ్ళు ఏం అడుగుతున్నారు మరి దీని నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు ఇప్పుడు బేతి మహేందర్ రెడ్డి పైన అనేది క్లియర్ గా అర్థమైందా లేదా ఇక దీనికన్నా ఎక్కువ ఒక లాయర్ ను ఈ విధంగా నిర్బంధించడం మాట్లాడకుండా చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదా వారు తప్పు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు ఇప్పుడు కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం కమలాకర్ గారు వారే నేనే అంతాయి అని చెప్పారు అందు గురించి ఒక్కసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తాను మళ్ళీ ఎందుకంటే ఇంతకుముందు మనం మీరు అక్కడే విన్నారు కాబట్టి ప్రపంచానికి కూడా అర్థమవుతుంది ఈ విధంగా జరుపుతా ఉంటే దీన్ని ప్రశ్నిస్తే మీరు వీళ్ళను నిర్బంధించడం ఎంతవరకు కరెక్టు గంగుల కమలాకర్ కు గ్రానైట్ కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి గంగుల కమలాకర్ కు గ్రానైట్ కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేసి డెఫినెట్ కోర్టు మెట్లు ఎక్కాలి మేము సిద్ధమే కదా మేము రెడీ ఉన్నాం ఇప్పుడు మేము వేడి ఎవరైనా చూపించమని రెడీ వేడి ఎత్తున్నాము ఎక్కడ ఉంది అని అడిగింది ఆధారం జరిగింది కదా వారు ఛాలెంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు చూపించాం మరి ఇప్పుడు ఈడీ రిపోర్ట్ తప్ప కదా వారు చెప్పాలి మేము 30 సంవత్సరాలు వ్యాపారం చేస్తాం మా కుటుంబం అన్నయ్య అందరం చేస్తాం 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ కరీంనగర్ లో 320 క్వారీస్ ఉంటాయి సో అందరికి కూడా అందరికి పెద్దగా నేనే ఉన్నాను సో అందరి పెద్ద కూడా స్వయంగా దీన్ని కూడా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే సహకరిస్తారు మీరు మా షోకు లైవ్ షోకు రావచ్చు మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటే ఇవన్నీ తప్పంటే కూడా మీరు మోస్ట్ ఐఎమ్ రైట్ మేడం ఈవెన్ హియర్స్ ఎవ్రీ రైట్ కరెక్ట్ అండి సో మా అన్ని ఎక్స్పోర్ట్ తేనే అవుతాయి సో అట్లా మా కుటుంబానికి సాంకేతిక ఇబ్బంది చూడండి మేడం ఒక షో చేయాలంటే మాకు ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు మేడం గంగుల కమలాకర్ కు గ్రానైట్ కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి గంగుల కమలాకర్ కు గ్రానైట్ కు ఎక్కడ సంబంధం ఉందో చూపించమని రెడీ వేడి చెప్తున్నాము నేను ఇంతమంది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్ లో పేరు లేదు గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్ లో పేరు లేదు చైన వ్యాపారులకి గంగుల కమలాకర్ ఉన్న లింక్ ఏంటి మేము గత 30 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తాం మా కుటుంబం మా అన్నయ్య అందరం 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ కరీంనగర్ లో 320 క్వారీస్ ఉంటాయి సో అందరికి కూడా అందరికి పెద్దగా నేను
సో అందరికి కూడా అందరికి పెద్దగా నేర్చుకున్నాను. సో మా అన్ని ఎక్స్పోర్ట్ చైనాకి అవుతాయి. సో అట్లా చైనాకున్న మా కుటుంబానికి మాకు సంబంధాలు ఉన్నాయన్నమాట. చైనాకు మాకు సంబంధం ఎందుకు ఉన్నదంటే ఇక్కడ మెట్లు మొత్తం కూడా చైనాకు పోతుంటే మాకు వాళ్ళకి సంబంధాలు బాగుంటాయి. కొండల్ని గుట్టల్ని గంగుల కమలాకర్ స్వీప్ చేయించారు. పాపం ఎవరికి అంటే చెప్తారు. గుట్టలు కొండలు ఎందుకు జరిగిపోతున్నాయి అంటే డెఫినెట్ గా చైనాకు పంపుతున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దీనికన్నా పెద్ద వారు అడిగారు ఆధారం ఏముందని. ఇగో ఇదొక ఆధారం. 15/7/2016 మైన్స్ అండ్ క్వారీస్ వారు బ్యాచ్ ఆఫ్ రివిజన్ అప్లికేషన్ ఫైల్డ్ అగేన్స్ట్ డిమాండ్ నోటీసెస్ అని చెప్పి in the reference cited, the Vigilance and Enforcement Department requested the government to issue suitable instructions for taking necessary action against the following transporting agencies and ensuring for recovery evaded seen fee with penalty of rupees 749,66,76,882, that be normal sign fee rupees 124,94,46,147 and penalty 624, ఇవన్నీ లక్షల. As per rule 26(3)(26) in brackets 3 brackets 1 and Roman 2 of APMMC rules 1966. Name of the agency Sweta Agencies Karimnagar, Sweta Agencies Ragavapuram, A Shipping Private Limited, Uppal Peddapalli Gangadhara, JM Baxi Company Karimnagar, Maithili Aditya Gangadhara, KVK Agencies Gangadhara, Aravind Granites Ragavapuram, Sandia Agencies Uppal, Lingampet, Jagityal agree with this the representation received before the government after the collect the normal sign fee as raised by Vigilance and Enforcement Department plus one time penalty. వారే చెప్పారు. మరి చీఫ్ సెక్రటరీ గారు ఈరోజు జవాబు ఇవ్వాలి. మరి ఇది కలెక్ట్ చేయమని చెప్పిన తర్వాత ఇది 15/7/2016 ఈ రోజు వరకు మీ డిపార్ట్మెంట్ మైన్స్ డిపార్ట్మెంటే చెప్పింది. ఇది ఆధారమా కాదా మంత్రి గారు? వారు ఆధారాలు అడిగారు కాబట్టి మనం అది ప్లే చేసినాం కాబట్టి. రెండవది ఇప్పుడే ఇంతసేపు చెప్పాం 14/7/2021 ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ఇదే మేము అలా చేసి చూపిస్తున్నా. శ్వేత ఏజెన్సీస్ నుంచి మొదలు పెట్టుకొని కింద పిఎస్ఆర్ ఏజెన్సీస్ శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ వరకు డీటెయిల్స్ ఆఫ్ గ్రానైట్ ఎక్స్పోర్టెడ్ బై ది అబౌట్ ఎంటిటీస్ ఈ రోజు వరకు ఎందుకు అడిగినారు వాళ్ళు? ది ఆఫీస్ హాస్ ఇనిషియేటెడ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అగేన్స్ట్ ది ఫాలోయింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ గ్రానైట్ బ్లాక్స్ త్రూ కాకినాడ పోర్ట్ అండ్ ఇది ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 కింద ఇన్ దిస్ కనెక్షన్ అని ఇది అడిగారు. ఇది ఆధారమా కాదా? టిల్ ప్రూవ్ నో వన్ ఇస్ గిల్టీ. మేమే చెప్తున్నాం ఇది మీకు. కానీ ఆ స్టేజ్ లో ఉండంగానే మీరు ఈ విధంగా ఇది ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇంకొకటి ప్రధానమంత్రి గారు కూడా చీఫ్ Prime Minister's Office 7/4/2021 to the Chief Secretary Government of Telangana, petition of Sri Beti Mahendra Reddy. I am desired to forward here with letter gist of oral representation dated 27/3/2021 received in his office from Sri Beti Mahendra Reddy for action as appropriate. Reply may be sent to the petitioner and a copy of the same may be uploaded on the portal. Copy ikkada Anant Kumar section officer, copy for information to Sri Beti Mahendra Reddy. ఆ రోజు నుంచి చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ దగ్గర 4/7/2021 ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి వచ్చిన మాట నిజమా కాదా? మీ ముందరనే కాగితాలు కూడా పెట్టాం. 2016లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాక్షన్ తీసుకోమన్నదే కాదా? ఇప్పుడు లేటెస్ట్ గా 14/7/2021 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ అన్ని కంపెనీలపై మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేశారో వివరాలు కూడా ఇచ్చారు. కాకినాడ ప్లస్ కృష్ణపట్నం మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు వీరు ఎక్కడెక్కడ చేశారు, ఏమేమి చేశారు అన్ని వివరాలు ఆఫీస్ అడ్రస్ లతో పాటు ఇవ్వమనడం ఇది విచారణనా కాదా? ఇప్పుడు వారు చెప్పాలా. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు అడిగారు కాబట్టి ఆధారాలు చూపించాం. ఎస్ ఖలీల్ సార్, ఇంత పెద్ద ఆధారం మీ ముందర ఉన్న తర్వాత బీజేపీ కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తన ఉందంటారు? ఎందుకు బేతి మహేందర్ రెడ్డిని రక్షణ రాకుండా ఉంది? మీరే చూపెట్టినారు. ఇప్పుడు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఉత్తరాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి అని మీరే చెప్పినారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ బాధ్యత, స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా వాళ్ళపైన బాధ్యత వస్తుంది? మీరు ఆలోచించాలి. ఇది గ్రనైట్ది కాదండి, మైనింగ్ ఇండియాలో మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ చాలా ఎక్కువ ఉన్నది. ఇది మొదటిసారి కాదండి, ఇది
కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కూడా చాలా ఇటువంటి కుమాలు జరిగినాయి. ఈ మైనింగ్ తోని ఏదైతే బీదావుల్లో ఉండే ఏదైతే గుండాలు ఉండే వాళ్ళు అందరూ ఈ మైనింగ్ యాక్టివిటీల పాల్పడి ఈ రోజు కోటేశ్వర్లు అయిపోయినారు. ఇప్పుడు పాలిటిక్స్ లా పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ ఉంటది. ఈ మైనింగ్ చేసే వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్స్ అయిపోయినారు. అయిపోయిన తర్వాత ఇది కొత్త విషయం ఏం కాదండి, ఇది చాలా రోజులతోనే నడుస్తూనే ఉన్నది ఈ విషయం. తెలంగాణలో, ఆంధ్రాలో మరియు వేరే స్టేట్స్ తో దీనికి చట్టాలు సరిపోయినాయి లేవండి. అసలు ప్రైవేట్ మైనింగ్ కి అలౌ చేయకూడదు. ఒకటి, ఈ లైసెన్సింగ్ పాలసీ కూడా తీసేయాలి. ఏదైతే ఈ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని డిక్లేర్ చేసి, ఏదైనా అవసరం ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైనింగ్ చేసి ఎక్స్పోర్ట్ అన్న చేయండి, లేకుంటే కంట్రీలో వాడాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోనే జరగాలి. ఇప్పుడు ప్రకృతి ఉన్నది అండి, మొత్తం ఈ కొండలు, గుట్టలు, చెట్లు, అడవుల మీద ఉంటున్నది. ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నది, గ్లోబల్ వార్మింగ్ మొత్తం వరల్డ్ వైడ్ నడుస్తున్నది. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు నడుస్తున్నది అంటే మనము గుట్టలు కూలగొట్టేస్తున్నాము, చెట్లు కొట్టేస్తున్నాము, అడవులు మొత్తం తీసేస్తున్నాము. దీని గురించి వచ్చే సమస్య ఏమంటే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ తోని అన్ని ఈ భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. దానికి ఇప్పుడు ఒక్క విషయంలో కాదండి, చట్టం గట్టిగా ఉండాలి, అలాంటి చట్టాలు చేయాలి. రెండోది ఏమంటే ఈ యాక్టివిస్ట్ ఉన్నారండి, దీనికి ప్రొటెక్ట్ చేయాలని కొందరు యాక్టివిస్ట్ నీతితోని నిజాయితీతోని చేస్తున్నారు పని ఆపడానికి. కానీ కొన్ని డబ్బులు సంపాదించడానికి కూడా మీడియాలో రావాలి, బ్లాక్మెయిల్ చేయాలి, అటువంటి ముఠాలు కూడా ఉన్నాయి. కానీ ఇది డబ్బులు సంపాదించడానికి ఒక పెద్ద అది సోర్స్ అయిపోయింది మైనింగ్. ఈ గ్రనైట్ ది ఇప్పుడు చైనాకి వెళ్తున్నది, ఇది వరకు అమెరికాకి కూడా ఎక్స్పోర్ట్ అయ్యేది. ఈ గ్రనైట్ ఏది ఉన్నదో ఇది మనకు దక్కన్ లోనే ఉన్నదండి. ఇది దక్కన్ ఏరియాలా ఉన్నది గ్రనైట్. ప్రపంచంలో ఏడలేదండి క్వాలిటీ గ్రనైట్. ఇప్పుడు దీంతో మంచి మంచి బిల్డింగ్లు, టైల్స్, పాలిష్ ఇవన్నీ చాలా డిమాండ్ ఉన్నది. ఇది డాలర్స్ వస్తున్నాయి దీంతో. అందు గురించి వీళ్ళు దోపుడోలు దొంగతనంగా ఇది మొత్తం మైనింగ్ చేసి వేరే విదేశాలకు పంపిస్తున్నారు. ఈ యాక్టివిటీకి మొత్తం ప్రైవేట్ హ్యాండ్స్ తోని గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేయాలి, బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసినప్పుడే ఒక మంచి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మనము ఎంత ఒత్తిడి చేసినా కానీ ఇది నడుస్తూనే ఉన్నది. బీజేపీ గవర్నమెంట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉత్తరాలు రాసింది, స్టేట్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ చర్య తీసుకోవద్దు ఉండే. స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న మంత్రులే అంటా ఉన్నప్పుడు దొంగలకు పట్టుకోమంటే దొంగలు పట్టుకుంటారా అండి? ఈ సమస్య అట్లనే అయిపోయింది. మరి రెండోది ఏమంటే మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి మీరు కూడా గమనిస్తున్నారు, నేను కూడా గమనిస్తున్నాను, లా అండ్ ఆర్డర్ పెద్ద సమస్య ఉన్నది. ఏదైనా అయితే మర్డర్స్ అవుతున్నాయి, మాట్లాడితే కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇది మొత్తం దొంగల రాజ్యం, దౌర్జన్య రాజ్యం అయిపోయింది. ఇది మొత్తం ఒక పాతకాలం వచ్చినట్ల నడుస్తుంది. అది లా అండ్ ఆర్డర్ రజాకర్ల కాలం పడుతున్నది ఇప్పుడు తెలంగాణలో. ఎక్కడ అంటే అక్కడ మర్డర్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు పోలీసులు ఎత్తుకుపోతారు, దాని తర్వాత గుండాలు ఎత్తుకుపోతారు, ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కిడ్నాప్ చేసేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయండి. దీనికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఒక అడ్వకేట్ ను ఈ విధంగా మానవ హక్కుల సంఘం హ్యూమన్ రైట్స్ ఆఫీస్ బయట నుంచి ఎత్తుకుపోయి రాత్రంతా పెట్టడం, ఆయన కంప్లైంట్ ఇప్పుడు ఆధారాలతో ఉంటాయి కదా. అడ్వకేట్ కూడా మానవుడే కదండి. అడ్వకేట్స్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఇట్ డజంట్ హావ్ ఎనీ స్పెషల్ పవర్. బాడీ పవర్ ఉండదు, మజల్ పవర్ ఉండదు,
రెండోది మనీ పవర్ లేదు, పొలిటికల్ పవర్ లేదు. అడ్వకేట్ అయినప్పుడు ఇటువంటి దాంట్లో వెళ్తే మరి దానికి ఇలాగనే అవుతుంది. రిటాలియేషన్, రివెంజ్ అయితేనే ఉంటది. దానికి స్టేట్ స్పాన్సర్ రివెంజ్ అండి. ఇది స్టేట్ పోలీసు వాళ్ళు తీసుకుపోయినారంటే స్టేట్ అంటే ఈ మినిస్టర్స్ దాంట్లో ఇన్వాల్వ్ లేకుంటే ఏది పని కాదు. దీంట్లో మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. దాని గురించి అలాంటిది జరిగింది. ఇంకా జరగపోయేది కూడా ఉన్నది. దానికి కట్టుబడి చేయాలంటే మరి పోలీస్ కి ఒక అటానమస్ పోలీస్ గా 1 నేషన్ 1 రూల్ అని ఏదైతే ఉన్నదో అలాగానే 1 నేషన్ 1 రూల్ 1 పోలీస్ ఉండాలండి. ఆ పోలీస్ కూడా జ్యుడిషియరీ ఎట్లా ఉన్నదో, ఎగ్జిక్యూటివ్ ఎట్లా ఉన్నాడో అలాగా ఒక పిల్లర్ లాగా తయారు చేయాలి. చేసినప్పుడే పోలీసు పని చేస్తుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు బాణసత్తులుగా అయిపోయినారు, స్లేవ్స్. పొలిటీషియన్స్ ట్రీట్ పోలీస్ యాజ్ దేర్ స్లేవ్స్. ఇప్పుడు పోలీస్ అయినా సొంతంగా ఏది కూడా చర్య తీసుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు ఏదైనా చేస్తే పైనుంచి ఫోన్ వస్తుంది, అన్ని ఆగిపోతాయి. ఇలాంటి సమస్యలు దానికి పరిష్కారం చేయాలంటే కొన్ని స్ట్రాంగ్ లాస్ ఎనాక్ట్మెంట్ చేయాలని అవసరం ఉన్నది. రెండోది 1 రూల్ 1 పోలీస్ ఉండాలండి దేశంలో. ఇంకోటి మరి అడ్వకేట్ అసోసియేషన్స్ ఒకటి, కరీంనగర్ సాక్షాత్తు బండి సంజయ్ గారి కాన్స్టిట్యుయెన్సీ, ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ, ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. ఎందుకు బీజేపీ మౌనంగా ఉన్నది? ఇంత పెద్ద ఇష్యూ, 100 కోట్ల రూపాయల పెనాల్టీ కదా. బీజేపీ మౌనంగా ఉన్నది అని మీరు ఎట్లా చెప్తారండి? మరి ఆయన మీద ఇంత పెద్ద అగాత్యం జరుగుతూ ఉంటే సాక్షాత్తు కరీంనగర్ లోనే మరి ఎందుకు మాట్లాడడం లేదు బండి సంజయ్ గారు కానీ వేరే బీజేపీ నాయకులు? ఇప్పుడు మీరే చెప్పినారు, ప్రధాన మంత్రి ఆఫీస్ నుంచి లెటర్స్ వచ్చినాయి, లోకల్ లీడర్స్ అంటున్నారు, లోకల్ లీడర్స్ వచ్చినాయి అని చెప్పిన తర్వాత ఇక ప్రధాన మంత్రి ఆఫీస్ తర్వాత వచ్చిన తర్వాత స్టేట్ నాయకులు చెప్పినారు చెప్పలేరు, అది ఇప్పుడు ప్రశ్న చేయడానికి సరి అయిన ప్రశ్న అండి ఇది. కరీంనగర్ లో సాక్షాత్తు బండి సంజయ్ గారి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక బేతి మహేందర్ రెడ్డి అడ్వకేట్ కంప్లైనెంట్ ఆధారాలతో బయట, ఇప్పుడు కూడా చూపించాం మనం ఆధారాలు, ఆయన దగ్గర ఏం ఆధారాలు, ఎందుకు పోయాడు అనేది. ఆ ఆధారాలు ఉన్నప్పుడు బీజేపీ ఒక పార్టీగా ఎందుకు ముందుకు వస్తలేదు, ధర్నాలు ఎందుకు చేస్తలేదు, ఆయన కేసులు పెడుతుంటే బీజేపీ వచ్చింది అండి, మీకు తెలియదు. నేను కూడా గ్రూప్ లో చూసిన బీజేపీ చాలా ఈ యాక్ట్ కి వ్యతిరేకిస్తున్నది. చాలా స్టేట్మెంట్స్ వచ్చినాయండి. నేను కూడా వాట్సాప్ గ్రూప్ లో అప్పుడప్పుడు చూసిన, నిన్న మొన్న ఈ రోజు కూడా చూసిన. మీరు గమనించలేరు ఏమో కానీ నేనైతే చూసిన బీజేపీ వ్యతిరేకిస్తున్నది. ఇటువంటి దోపిడీలకు, దౌర్జన్యాలకు ఎప్పుడు బీజేపీ కట్టుబడి ఉంటదండి. వండర్ఫుల్. నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. జయ వింధ్యాల గారు, ఖలీల్ గారు చెప్పినట్టు 1 నేషన్ 1 పోలీస్ వస్తేనే తప్ప ఇది కాదు, ఇంకా చాలా ఇట్లా ఈ బెదిరింపులకు గురవుతారు. ఎందుకంటే సాక్షాత్తు అక్షరాల దొంగలను బట్టి వాడు దొంగలు గట్లు పట్టించుకుంటారని చెప్పిన వ్యక్తి సాక్షాత్తు బీజేపీ ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి మేము బీజేపీ కదా చేసింది అని మాట్లాడుతున్నారు. మరి అటువంటిప్పుడు ఎందుకు రక్షణ కరువు అవుతుంది? ఎందుకు బేతి మహేందర్ రెడ్డి బయటికి రాలేకపోతున్నాడు? ఇది ఒక ప్రజా ఉద్యమం ఎందుకు ముందుకు పోలేకపోతుంది? ఎందుకంటే ఇది ప్రజల సమస్య కదా, పర్యావరణం అందరికి సంబంధించినటువంటి సమస్య ఇది. గుట్టలు, చెట్లు ఫస్ట్ ఇక్కడ మనను పర్యావరణం కాపాడుకుంటూ మన అవసరాలు తీర్చిన తర్వాతనే బయట కదా. మన అవసరాలంటే ఇప్పుడే ఈ తరమే కాదు, భావి తరానికి కూడా ఈ పర్యావరణం, ఈ గుట్టలు చాలా అవసరం. అటువంటిది కేవలం ఈ కొద్ది కంపెనీలు వాళ్ళ లాభాని కోసం బయటికి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చా? అది కూడా ఆధారాలు వారు బయట పెట్టారు. 100 కోట్ల పెనాల్టీ 2016లో సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వమే విజిలెన్స్ మైన్స్ డిపార్ట్మెంట్ ఆ కాగితం కూడా పెట్టాం. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం వివరాలు అడుగుతుంది. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చింది. జయ వింధ్యాల గారు, అదే ప్రభుత్వం చెప్పాలండి దానికి ఆన్సరు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉంది వాళ్ళ కంప్లైంట్స్ కానీ, రిప్రజెంటేషన్స్ కానీ, మొత్తం ఇన్ఫర్మేషన్ అడుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. నిజంగా ప్రభుత్వము ప్రజల పక్షాన్ని నిలబడితే ఈ ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాలనుకున్నప్పుడు ప్రజలు వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తున్నామని భావిస్తున్నప్పుడు ఒక మినిస్టర్ మీద, ఒక ప్రముఖమైనటువంటి ఈరోజు
జహీరా అంటే హుజురాబాద్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు క్లీన్ హ్యాండ్స్ అనేది క్లీన్ చిట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్పుడే ఏమన్నా ప్రభుత్వం మీద కూడా ప్రజలకి నమ్మకం కలుగుతుంది. వీళ్ళు తీసుకునేటువంటి అంటే స్టెప్స్ ఏవైతే ప్రజల కోసం మేము ఇవన్నీ చేస్తున్నాం అని చెప్తున్నారో, ప్రజలు కూడా ఒక వ్యక్తి మీద ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే దాన్ని స్పందించి దానికి సరైనటువంటి సహేతుకమైనటువంటి ఆధారాలు తీసుకొని ఆ వ్యక్తి పట్ల మేము ఇది తీసుకున్నాము, ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లో రాజ్యాంగబద్ధంగా మేము ఉన్నాము కాబట్టి చూపిస్తున్నాం అనేది వాళ్ళు చూపించాలి. దీని మీద ప్రభుత్వం ముందుకు రావాలి. దీని మీద ప్రభుత్వం అది ఒకటి. రెండవది ఏంటంటే, ఫస్ట్ గంగుల కమలాకర్ అనే వ్యక్తి ఒక సిటిజన్, ఒక పౌరుడు, దేశానికి సంబంధించిన ఒక పౌరుడు. తన మీద ఆరోపణలు వచ్చినప్పుడు యాజ్ ఏ సిటిజన్ డ్యూటీస్, ఏదో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నట్టు పౌరులకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ తన దృష్టిలో పెట్టుకొని నేను ఇది చేయలేదు, నా మీద ఇట్లా తప్పుడు ఆరోపణలు వచ్చాయి, నేను ఇది అనే చెప్పుకోవాల్సిన పని కూడా తన మీదనే ఉంది. ఇక్కడ ప్రభుత్వం స్పందించాలి, అక్కడ మినిస్టర్ అన్నా స్పందించాలి. అప్పుడే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజల కోసం మేము నిరంతరం శ్రమిస్తున్నాం అనే దానికి ఒక ఎవిడెన్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇందులో ప్రభుత్వం ముందుకు రావాలి. మినిస్టరే కంప్లైంట్ ఇచ్చిండు అనేది ఇప్పుడు పేపర్ న్యూస్ కూడా నేను చూపించాను కదా పేతి మహేందర్ రెడ్డి మీద. అదేమంటారు, అది ఎట్లుందంటే అంటే 3 సముద్రాలు కొన్ని ఉన్నాయి, అది తనకు వర్తిస్తామని తెలియదు. అంటే తను ఈ మధ్య ఇంకోటి ఏంటంటే పెక్యులర్ విషయం ఏంటంటే, హ్యూమన్ రైట్స్ కమిషన్ ని దోచుకునేటోళ్ళు కూడా కమిషన్కి వెళ్ళేసేసి మా పర్సనల్ లిబర్టీ కానీ, తర్వాత మాకున్న ఫండమెంటల్ రైట్స్ కానీ ప్రజలు డిస్ట్రాయ్ చేస్తున్నారని దోచుకుంటున్న వ్యక్తులు వెళ్తున్నారు హ్యూమన్ రైట్స్ కమిషన్ కి. కాబట్టి గంగుల కమలాకర్ కూడా తను ముందుగానే వెళ్ళి పొత్తుకుంటున్నాడు. ఆయన అసలు ఆయన ఒక బాధ్యత గల వ్యక్తి, ప్రజలు తప్పు చేస్తే సెట్ చేయాల్సిన మనిషి, నన్ను ఈ విధంగా వీళ్ళు బదలాం చెప్తున్నారు అని పోయి రిపోర్టింగ్ చేసుకుంటున్నారంటే ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆయనకు అక్కడ ఉన్నట్టు గ్రానైట్ మీద ఉన్నట్టు లీజు లేవా? లీజు ఉన్నాయి కదా, తను లీజు తీసుకున్నారు కదా గ్రానైట్ తవ్వకాలకి. మా తవ్వకాలకి నీవు లీజు లేనప్పుడు నిజంగా నేను బదనాం చేస్తున్నాను అనుకుంటే అది ఒకటి ఉంటుంది. నీవు లీజులో ఉన్నావు, తర్వాత అక్కడ అక్రమ గ్రానైట్ తవ్వకాలు కూడా చేస్తున్నావు. చాలా ఏళ్ళు ఉండి వింటున్నాము. దీనికి ఒకటి పకడ్బందీగా వీళ్ళు మహేందర్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఇవ్వటం అనేది చాలా కరెక్ట్ వేలో ఉన్నారు. అసలుకి ఈ రోజు ప్రభుత్వం కూడా ఏంటంటే దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, నెగిటివ్ కాదు. తన మంత్రివర్గంలో కానీ, తన యొక్క అంటే ఒక క్యాడర్ లో కానీ ఇట్లా తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపణ వచ్చినప్పుడు పాజిటివ్ గా తీసుకొని దాని మీద వాళ్ళు విచారణ జరిపితే ఇంకా ప్యూరిఫై వస్తుంది, ప్రభుత్వానికి ప్యూరిటీ కనిపిస్తుంది. కానీ ఇట్లా అడ్డదిడ్డంగా ఏమన్నంటే వాళ్ళని ఎత్తుకుపోయి భయపెట్టి చేసేసి ఖబర్దార్ మీడియాలో వచ్చి మాట్లాడితే కూడా బాగుండదు అంటే ఇది నెగిటివ్, ప్రభుత్వానికి నెగిటివ్. దాన్ని ప్యూరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. కాబట్టి ఒక ప్యూరిటీ క్రియేట్ చేసుకునేటందుకు ఇది ఒక మంచి అవకాశం ప్రభుత్వాలకు కూడా. ఎందుకంటే గతంలో కూడా మంత్రిపై లైంగిక వేధింపులు అటువంటి కేసు కూడా వచ్చింది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాం, టిల్ ప్రూవ్డ్ నో వన్ ఇస్ గిల్టీ, నేర నిరూపణ జరిగే వరకు ఎవరు దోషి కాదు. గతంలో కూడా వీరిపై అప్పుడు కూడా పెద్ద ఎత్తున దుమ్ముదుమారం లేచింది, మీకు ఐడియా ఉండొచ్చు మేడం. అదే ఉంది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే పవర్ తోటి అణచేసుకుంటున్నారు. అసలు ప్యూరిటీ అనేది కోల్పోతుంది ప్రభుత్వం. ఆ ప్యూరిటీ అనేది ఎట్లా వస్తుందంటే, ప్రతి ఆరోపణ మీరు అంటున్నారు ఏది నిర్దోషిగా ప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళు నిర్దోషి ఏది నేరం చేసిన వాళ్ళు కాదు, ప్రూవ్ అయ్యేంత వరకు అని మీరు చెప్తున్నారు. అసలు ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ఎవరు దాన్ని క్లీన్ చేసుకోవాలి? ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళు క్లీన్ హ్యాండ్, మేము చాలా క్లీన్ హ్యాండ్ గా మేము పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, పీపుల్స్ కోసం నిరంతరం పనిచేసే వ్యక్తులము, మేము ఒక బాధ్యత గల పౌరులము. కాబట్టి మేము ఇట్లా ఉన్నాము, ఇట్లా వచ్చినటువంటి ఆరోపణ తప్పు అని వాళ్ళు చూపించుకోవాలి. కేసులు పెట్టేయడము, భయపెట్టేయడము ఇది క్లీన్ హ్యాండ్స్ ఇచ్చినట్టు కాదు. అది వాళ్ళు ఫస్ట్ గుర్తుంచుకోవాలి. చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ బాధ్యత లేదంటారా ఇద్దరికి? నేను ప్రభుత్వమే బాధ్యత అంటున్నాను. ఒక చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టరే కదా అక్కడ. వాళ్ళు ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అసలు ప్రభుత్వం చాలా ప్యూరిటీగా ఉంది, మేము చాలా ఏమంటారు నిష్పక్షపాతంగా నిష్కల్మషంగా ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం అనేది వాళ్ళు
పొద్దున్న లేస్తే ప్రజల పక్షాన గురించి మేము మాట్లాడుతున్నామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, ప్రభుత్వం మీదనే ఉంది. ఒక చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టరే కాదు, మొత్తం ఓల్ ప్రభుత్వం మీద ఉంది. ఈ విధంగా సహజ వనరులను కొల్లగొట్టే అధికారం వీళ్ళకు చిన్న చిన్న కంపెనీలకు ఉందా? రాష్ట్ర కానీ కేంద్ర ప్రభుత్వాల మీద కూడా బాధ్యత లేదా మేడం? ఇప్పుడు మన వరకే కాదు, భావితరాలకు కూడా మనం ఇది ఇవ్వాలి. కొండలు గుట్టలు అనేటివి, చెట్లు అడవులు దేని గురించి మనము చట్టాలు చేసుకున్నాం దాన్ని ముట్టకూడదని? చట్టాలు వాళ్ళే చేశారు, మళ్ళీ వాళ్ళే ఎవరైతే చట్టాలు ఏర్పాటు చేశారో వాళ్ళే దాన్ని బ్రేక్ డౌన్ చేస్తున్నారు. అసలుకి చట్టము తయారు చేసిన వ్యక్తులే చట్టాన్ని బ్రేక్ చేయడం అనేది, ఇప్పుడు బాధ్యత గల వ్యక్తులే చట్టాన్ని ఉపయోగ చేయనప్పుడు ప్రజలు ఎంతవరకు ఉపయోగ చేస్తారు? ఇవన్నీ కూడా ఒక సమస్యలు అంటే సవాలు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు కూడా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వాలకు సవాల్ అవుతుంది, ప్రజలు కూడా సవాల్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. అంటే ఒక క్రియేట్ అనేది జరుగుతుంది, ప్రజలలో ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయబడుతుంది. వాళ్ళు చేసిన చట్టాలు వాళ్ళే దాన్ని ఫాలో కానప్పుడు ప్రజలు ఎంతవరకు వాటిని ఫాలో అవుతారనేది కూడా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. చట్టం చేయడం ఒకటే కాదు, చట్టం చేసిన వాళ్ళు కూడా. జయ విద్యాల గారు, ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి కదా, సహజ వనరులు అనేటివి ప్రతి పౌరుడికి సంబంధించిన ఆస్తి. అటువంటి నేపథ్యంలో ప్రజలకు మనకి ఇప్పుడు ఎక్స్పోర్ట్ కంటే ముందు ఫస్ట్ ఇక్కడ ఇది పర్యావరణంగా ఈ గుట్టలు, కొండలు, అడవులు, చెట్లు దేని గురించి ఉపయోగంలో ఉన్నాయి మనకు? అసలు ఆ స్పెషల్ చట్టాలు ఎందుకు చేసుకున్నాం వాటిని ముట్టకూడదని? దాని తర్వాతనే కదా దీని ఉపయోగం. ఫస్ట్ మనకు తెలంగాణలో, కరీంనగర్ లో ఉండే మనకు, తెలంగాణకు, తర్వాత భారతదేశానికి, తర్వాతనే మీరు మళ్ళీ భావితరాలు దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే ఎక్స్పోర్ట్ చేయాలి కదా మేడం. ఐ రైట్? అసలు ఎక్స్పోర్ట్ ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఇల్లీగల్ బిజినెస్. అసలు ఎక్స్పోర్ట్ ఎప్పుడు చేస్తుందంటే ముడి పదార్థం సచ్చినా చేయకూడదు. భారతదేశానికి ఉన్నటువంటి స్పెషల్ పవర్ ఏంటంటే, మనం స్పెషల్ చట్టాలు అనండి ఏదన్నా అన్నాడు, ఒక ముడి పదార్థం ఎక్స్పోర్ట్ చేసే ఇది ఆ సిస్టమే లేదు. కానీ వీళ్ళు ముడి పదార్థాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఫారిన్ లో దాన్ని వాళ్ళకి అనుకూలంగా తయారు చేసుకుంటుంది, అట్లా పంపించకూడదనే ఉంది బేసికల్ గా. అది ఒక దేశద్రోహం అనేది కూడా ఉంది చట్టంలో. ఎప్పుడైతే నువ్వు ముడి పదార్థము చట్టానికి వ్యతిరేకంగా దేశాన్ని నుంచి తరలించేస్తున్నావో అది దేశద్రోహం కింద ట్రీట్ చేయాలనేది ఉంది. ఒకసారి మనీ యాక్ట్ చూడండి, తెలుస్తుంది. కాబట్టి ఈ గ్రానైట్ ఇవన్నీ కూడా ముడి పదార్థంతో ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు దేశద్రోహుల కింద తీసుకోవాల్సిన డ్యూటీ ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఉంది. ఇది అటువంటి నేపథ్యంలో ఇక్కడ కంప్లైంట్ పై కేసులు పెట్టడం ఎంతవరకు? అది కూడా తోటి మీ అడ్వకేట్ ను, ఇది పొరపాటు అయిపోయింది అడ్వకేట్లను ఎత్తుకపోవడం, వాటిపై కేసులు పెట్టడం ఎట్లా చూపిస్తారు మీరు? ఎట్లా చూస్తారు? ఇది కేసులు పెట్టడం అనేది మాకు, మేము ఏమైనా చేయగలుగుతాము, మేమే దోచుకుంటాం, మేమే తిమ్మిని బమ్మిని చేస్తాం అనేది అంటారు చూడండి. మేమే ప్రజల మీద హరాస్మెంట్ చేస్తాము, మేము ప్రజలను కొడతాము, రాళ్ళు తీసుకొని కొడతాము, రప్పలు తీసుకొని కొడతాము, మేమేమైనా చేస్తాం, మళ్ళీ ఉంటాం మేమే కేసులు పెడతాం. దీన్ని ఏమంటారు? కేసు కౌంటర్ కేసు అనేది కొత్త ఈ మధ్యకాలంలో పోలీసులు లాస్ట్ 10-15 years నుండి కేసు కౌంటర్ కేసు అని పెడుతున్నారు. ఇది కౌంటర్ కేసు మన మినిస్టర్ గారు పెట్టడం అంటే కౌంటర్ కేసు పెట్టేసేసి నువ్వు కేసు నా మీద పెడతా చూడు, నీ మీద నేను పెడతా చూడని కౌంటర్ కేసు పెట్టడం అన్నట్టు. అయితే వీటిని ఎట్లా చూడడం అని కాదు, ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం యొక్క చేతగనితనం కనిపిస్తుంది ఇక్కడ. నిజంగా మహేందర్ రెడ్డి నిజంగానే తప్పు చేసింది అనుకుందాం, అసలుకి తను ఇచ్చిన కంప్లైంట్ నువ్వు నిజమా కాదని నువ్వు డిసైడ్ చేయొచ్చుగా, కోర్ట్ ఆఫ్ లా ఉందిగా, దానికోటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయచ్చుగా. నిజంగా మహేందర్ రెడ్డి తప్ప అనుకున్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చుగా, నువ్వు కౌంటర్ కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక చేతగానితనం ఇక్కడ కనిపిస్తుంది అంతే. ఇంకోటి అంటే మీరు ఇంతకుముందు చెప్పారు ఇది ప్రజల సహజ వనరు ప్రజలది కదా అని. ప్రజలది కాదు, ప్రభుత్వం బాధ్యత అది. ప్రజలు నిజంగా సహజ వనరులను ప్రజలు కొల్లగొడితే ప్రజల మీద చర్య తీసుకోవాల్సి, వాళ్ళని సెటరేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. యాక్చువల్గా ప్రభుత్వం వీటికి ఏమంటారు, ఒక ప్రొటెక్టర్, కేర్ టేకర్. ఇక్కడ ఉన్నటువంటి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాపర్టీకి, ప్రతి మనిషికి కేర్ టేకర్. ఈరోజు ప్రజలకి కేర్ టేకర్ ప్రభుత్వం. ఆ కేర్ టేకర్ అనేది మర్చిపోతున్నారు ప్రభుత్వాలు.
మర్చిపోయి ఏం చేస్తున్నారంటే ప్రజల కన్నా ముందే వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. ఈ పొలిటికల్ థీఫ్ అంటారు వీళ్ళని. మీరు ఈ మధ్య కాలంలో చర్చ కూడా జరుగుతుంది. మామూలు వ్యక్తి పొట్టకూటి కోసం దొంగతనం చేస్తే దాని మీద పెద్ద పెద్ద కేసులు వేసేస్తారు. ఇది పొలిటికల్ థీఫ్స్ వీళ్ళందరూ కూడా, రాజకీయ దొంగలు వీళ్ళు. ఈ రాజకీయ దొంగలను సెటరేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. అందరూ స్వచ్ఛంగా ఎవరు ఉండరు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏమవుతుందంటే బాధ్యత తీసుకోవడానికి భయపడుతుంది. ఎందుకంటే ఈ పొలిటికల్ థీమ్స్ చాలా మంది ఉన్నారు ప్రభుత్వంలో. అసలు ఒక దొంగను మేము కలిపితే మిగతా దొంగలు ఎక్కడ అటాక్ చేస్తారు అన్నట్టుగా ఉన్నట్టు పరిస్థితి ఉంది ఈ రోజు. కాబట్టి ఇక్కడ బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం, ప్రజలు కాదు. ప్రజలు ఏంటి, ప్రజల కోసం కేర్ టేకర్ గా మేము పెట్టుకున్నాం ప్రభుత్వాన్ని. అది ప్రభుత్వం అది మర్చిపోతుంది. కేర్ టేకర్ ని వీళ్ళ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ నేను చూడాలి అనేది మర్చిపోతుంది. మర్చిపోయినప్పుడు ఇట్లాంటివి నేను స్క్రీన్ మీద పెట్టాను. 6/8/2021కి మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ అండ్ సివిల్ సప్లైస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, క్రిస్టియల్ కాలనీ, కరీంనగర్ వారు ఫిర్యాదుదారు ఎఫ్ఐఆర్ ఎంత ఫాస్ట్ గా అయింది. సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోతే వాడిని పట్టించుకోరు. మనం ఇక్కడ చూసాం గుణ వెంకట్ గానీ ఇంతకుముందు రఘు విషయంలో కానీ వాళ్ళు ఎవరు వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చినా, సామాన్యులు కంప్లైంట్లు ఇచ్చినా తీసుకొని పోలీసులు, ఇక్కడనేమో ఎంత ఎకాయకి చాలా క్లియర్ గా డేట్ తో పాటు వాళ్ళు ఏ సెక్షన్స్ కూడా, సెక్షన్ 154 and 157 సిఆర్పిసి అంటే ఏంది మేడం మీరే చెప్పాలి. అండర్ సెక్షన్ 154 and 157 సిఆర్పిసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. Reasons for delay in reporting by the company due to verification. Beti Mahendra Reddy accused. మంత్రి ఇట్లా ఇస్తున్నప్పుడు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యత కాదంటారా మీరు? దీన్ని ఒక మంత్రి తోటి మంత్రి కేసు ఇస్తున్నాడు, కంప్లైంట్ ఇస్తున్నాడు. మరి అటువంటిప్పుడు ఇంతకుముందు కూడా తనపై లైంగిక వేధింపుల కేసు కూడా ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనిపై విచారణ జరిపించాలనా, లేక ఫస్ట్ వారు మంత్రివర్యులు వారు బాధ్యత నుంచి తప్పించుకొని కేసు అయిన తర్వాత అన్ని విచారణ జరిగిన తర్వాత బయటికి మళ్ళీ వచ్చి పునః జాయిన్ కావచ్చు? న్యూయార్క్ గవర్నర్ చూసాం, సెక్స్ అక్కడ వాటిపై ఆయనపై కేసులు రాగానే గవర్నర్ రిజైన్ చేశారు అక్కడ. ఎట్లా చూస్తారు మేడం ఇది? ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలో? या जयविंद याला गारू आप बोलिए खलील साहब. मैडम सेक्शंस हाँ देखिए, हाँ साक्षात तो मंत्री कंप्लेनेंट सुनिए, यहाँ पे आप बोल रहे हैं मंत्री कंप्लेनेंट है बोल रहे हैं, तो मंत्री यहाँ क्या है कि जब तक के केसीआर का कंसेंट नहीं होता मंत्री कुछ भी नहीं कर सकता. वन मैन शो है तेलंगाना में और कोई मंत्री कुछ नहीं कर सकता जब तक के केसीआर उनको ऐसा करने के लिए नहीं बोले. तो ये जो कुछ भी है चीफ मिनिस्टर को बहुत अच्छी तरीके से मालूम है कि वो खुद मंत्री को बोलकर इस तरह कराए. तो एफआईआर होना नहीं होना, और एक आम आदमी का एफआईआर होता है और मंत्री का नहीं होता और मंत्री का एफआईआर होता है, तो ये तो पुलिस की आदत है. आपको मालूम है कि कोई गरीब जाके अगर पुलिस स्टेशन में बोला तो उसको भगा देते या फिर उससे कॉम्प्रोमाइज करा देते. और ये जो एफआईआर होता है वो पावरफुल लोगों का होता है, पॉलिटिकल बैक रहना. तो फिर जब मंत्री एफआईआर कराता है तो बिल्कुल होता है एफआईआर. और फिर यहाँ का मंत्री जो है जब तक के सीएम का ऑर्डर नहीं है कुछ नहीं कर सकता, ये आपको मालूम है. ये तेलंगाना स्टेट है, बंगारू तेलंगाना है, तो फिर यहाँ पे सब केसीआर के बगैर हुक्म के नहीं चल सकते. तो इसका मतलब क्या है साहब? फिर लास्ट एक बात में बोलिए, ये सेक्शंस भी लगाए उनके ऊपर. इसका मतलब एक ही है कि जो स्टेट स्पॉन्सर एक्टिविटी है, जो माइनिंग की, इलीगल माइनिंग की स्टेट स्पॉन्सर एक्टिविटी है, और इसके लिए यहाँ की पुलिस काफी नहीं होती. अगर इस पे करना है तो फिर सीबीआई इन्वेस्टिगेशन करना पड़ेगा इस पे. और केसीआर अगर सीरियस है और इसमें इन्वॉल्व नहीं है, अगर समझते हैं तो वो खुद सीबीआई को इन्वेस्टिगेशन के लिए ऑर्डर कर सकते हैं. రైట్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే సాక్షాత్తు తన
తోటి మంత్రి వర్యులే కంప్లైంట్ కాబట్టి వారిపై వచ్చిన ఇది డెఫినెట్ గా వారికి అధికారం ఉంది. వారు కూడా కామన్ పౌరుడు. కంప్లైంట్ ఇచ్చే విధంగా అధికారం ఏదే విధంగా ఉందో సహజ వనరులు కొండలు గుట్టలను కాపాడే బాధ్యత మంత్రిపై లేదా? ఈ కొండలు గుట్టలు వేరే ఎవరైనా తవ్వుతుంటే చేస్తుంటే, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు రేపు కారణమవుతాం. ఇప్పుడు చెప్పినట్టు గ్లోబల్ వార్మింగ్, అటువంటి కొండలు గుట్టలను కూడా మనం తవ్వి పెడితే భావితరాలకు మనం ఎటువంటి వాతావరణాన్ని లేక ఎటువంటి పర్యావరణాన్ని మనం అందిస్తాం? ఇది సస్టైనబుల్ గోల్స్ అన్ని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. దానికి విరుద్ధమా కాదా? ప్రకృతి వైపరీత్యాలకు రేపు పొద్దున కొండలు గుట్టలను కొట్టేస్తే నీటి నిల్వలు తర్వాత మిగతా ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు అవుతావా లేదా? అటువంటి నేపథ్యంలో ఈ చర్యలకు పాల్పడడం ఎంతవరకు కరెక్టు? రెండవది, చట్టపరంగా మీరు కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మిగతా మీరే సాక్ష్యం, రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది. సామాన్యుడు పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ చేయరు. మరి మీరు చేసిన సమయంలో ఈ విధంగా ఇంత వారిని మాట్లాడకుండా ఉంచడం ఎంతవరకు సబబు? ఆధారాలు అడిగారు మీరు, అన్ని ఆధారాలు మీ ముందర పెట్టాం. ఇవి కరెక్టా కాదా మీరే చెప్పండి. మీరే షోక్ కూడా రావచ్చు. ముఖ్యమంత్రి గారు, లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లోనే ఉంటది. మీరు ఇప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత. ఇంతకుముందు కూడా వారిపై ఒక ఆరోపణ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆధారాలతో సాక్షాత్తు 4వ నెలనే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ కు రావడం జరిగింది. ఇంతవరకు వారు ఏం చేశారు? 2016లో మీ మైనింగ్ డిపార్ట్మెంటే విజిలెన్స్ అండ్ వాళ్ళు పెనాల్టీ కూడా వేశారు. పెనాల్టీ ఒక 1 టైం కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళది రెన్యూ చేయమని లైసెన్స్ 2016లో కూడా చెప్పారు. అది అవునా కాదా? మళ్ళీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొదటి నుంచి వాళ్ళు ఎప్పటి నుంచి కంపెనీ మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కృష్ణపట్నం, కాకినాడ పోర్టు క్లియర్ గా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎంత ఎగుమతి చేశారో వివరాలన్నీ వాళ్ళ అడ్రస్లతో పాటు అని అడిగారు. ఇది విచారణ కాదా? మరి అటువంటిప్పుడు ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకోవాలా? ఆధారాలతో ఇక్కడ అన్ని ఉన్నప్పుడు ఫిర్యాదుదారిపై తీసుకోవాలనా లేక చట్ట వ్యతిరేకాలకు పాల్పడే వారిపై తీసుకోవాలనా? ఆ క్లారిటీ ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఎందుకు ఇవ్వడం లేదు? ఇది వారు చెప్పాల్సినటువంటి బాధ్యత వారిపై ఉన్నది. బెదిరింపులు ఇవన్నీ తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రజల సంక్షేమం అభివృద్ధిని పారదర్శకంగా జవాబుదార్తనంతో అందిస్తామనే ఆలోచన రాజ్యాంగ ప్రమాణం ఏమైంది? ఎంతవరకు సబబు? ఇదే మనం ఈరోజు చర్య తీసుకున్న ప్రతి ఒక్క పౌరుడు గమనించాల్సింది, సహజ వనరులు ప్రతి పౌరుడికి చెందినవి. మనము ఇప్పుడే కాదు, భావి భారతానికి కూడా, భావి మన వచ్చేటువంటి వాళ్ళకు కూడా అప్పచెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది పౌరులుగా. Natural resources belong to each and every citizen. It is our bounden duty to see that we hand over all these natural resources in a better way to the coming generations. Then how come we try to destroy and destruct our own natural resources? That too, people in power who have been elected by people, and people pay taxes, run the government, and they swear on constitution and they say we are in the welfare and development. But how can you destroy the nature? How can you destroy environment? And that too, indulge in illegal activities, as being complained by Beti Mahendra Reddy, responded by Prime Minister's office in 4th month 2021, April 2021, to Chief Secretary why they have not acted. Already a pending case in 2016, I played it on the screen. If they have completed, if they have overcome, let them come out with facts. And then ED, latest 14/7/2021, ED case also, they are asking for the details of each and every company right from its inception till date, what they have exported from Krishnapatnam and also Kakinada port. Everything is there. Is this not true? Then why harassment? Why is that Beti Mahendra Reddy was once again lifted as if he is a terrorist from when he had gone to complain to human rights? And why, how is that Human Rights Commission is also keeping silent? Why did not it take suo moto at least later on when it came to know that someone coming to the office to complain and he is being lifted as soon as he goes out of the compound? Where is the law? Is this way a state will run? ఈ విధంగా మనము మన ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని పాలించుకునేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. డెఫినెట్ గా తప్పు చేసిన వారు చట్టపరంగా శిక్షించబడాలి. ఎవరైనా కూడా చట్టం ముందు అందరూ సమానమే అనే ఆలోచనగాన ఉంటే
మీరు డెఫినెట్ గా ఈ చర్యలకు కాకుండా పారదర్శకంగా జవాబుదారితనంతో న్యూయార్క్ గవర్నర్ కూడా రాజీనామా చేశాడు. అదే విధంగా అవసరమైతే రాజీనామా చేసి నిరూపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రే కావచ్చు రేపు. ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి, నేను కులం మాట్లాడకూడదు కానీ చెప్తా ఉన్నా నేను కరీంనగర్ నేపథ్యంలో అటువంటి మంచి ఛాన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా చర్యలకు పూనుకోవడం వల్ల అది వారిపైయే తిరిగి ఆ చర్యలు వారు ఆ చట్టాన్ని వ్యతిరేకించారా అనే అనుమానం వారే కలగజేస్తారు. కాబట్టి మళ్ళొక్కసారి ఈ వీడియోను ఇవన్నీ కూడా ప్లే చేసుకుంటూ బాయ్ చెప్తాను మీకు. రేపు సిటిజన్స్ డాక్టర్ టిఎస్పిఆర్ ఛానల్లో 11 గంటలకు పునః ప్రసారం అవుతుంది. డాక్టర్ అంటే డిఆర్ అంటే డాక్టర్ టిఎస్పిఆర్ ఛానల్, మళ్ళీ సిటిజన్స్ డిఆర్ టిఎస్పిఆర్ అంటే డాక్టర్ టిఎస్పిఆర్ ఛానల్, ఎన్విరాన్మెంట్ పీపుల్, వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు చూశారు కదా చట్టాల ఆధారంతో చట్టపరంగా రాజ్యాంగ పరంగా ప్రతి షో ఉంటుంది, అతిథులు కూడా అదే విధంగా వస్తారు. కాబట్టి మీరు సపోర్ట్ చేయండి. రేపు కూడా మళ్ళా సిటిజన్స్ డాక్టర్ టిఎస్పిఆర్ ఛానల్లో 11 గంటలకు మీరు చూడొచ్చు. మళ్ళీ ఒకసారి వీడియోను ఆధారాలు ప్లే చేస్తాం. మంత్రివర్యులు కానీ మిగతా గ్రానైట్ కంపెనీలు వారికి ఏమైనా ఫిర్యాదులు ఉంటే నా నంబర్ కూడా ఉంది, మీరు కూడా షోకు రావచ్చు. మీరు ఎక్కడుంటే అక్కడ కనెక్ట్ చేసి షో చేస్తాం. ఇవన్నీ తప్పులుంటే డెఫినెట్ గా మీరు చెప్పండి, తప్పులని చెప్పండి, నో ప్రాబ్లం. మేము కూడా షో చేస్తాం. ఎందుకంటే పోస్టర్ మేము ప్రజంలో పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. పోస్టర్ ఉదయమే రిలీజ్ చేశాం, లింక్ తో పాటు ఆధారాలతో పాటు నా నంబర్ తో పాటు. దాని అర్థం ఇది నోటీస్, ముందస్తు నోటీస్ గా మీరు భావించాలా. లేనిచో ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే కూడా మీరు రావచ్చు. కానీ చట్టపరంగా రాజ్యాంగ పరంగా ప్రమాణం చేసి మీరు పదవిలో ఉన్నప్పుడు చట్టాన్ని వ్యతిరేకించడమా, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడమా, లేక చట్టపరమైనటువంటి చర్యలు పారదర్శకంగా ఆదర్శంగా జవాబుదారితనంతో తీసుకొని ఆదర్శప్రాయంగా మీరు నిలబడతారా, మీ చేతుల్లోనే ఉంది. అందుగురించి ప్రజలు కూడా మేలుకోవాలా. ఇది మన సంపద, భావితరానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. కొండలు గుట్టలు అన్ని కరిగిపోతే రేపు వచ్చేటువంటి ప్రమాదం మనం చూసాం. ఇక్కడ హైదరాబాద్ చూసాం, వరంగల్ చూసాం, కరీంనగర్ లో కూడా ఏమైతుందో మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. అటువంటి కరీంనగర్ ను ఏం చేస్తా అన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు మీకే తెలుసు. ఆ విధంగా చేయాలంటే సహజ వనరులు ఉండాలనా లేదా, ప్రకృతి మన చెంత ఉండాలనా లేదా, మీరే ఆలోచన చేయండి. ఒక్కసారి ఇది ప్లే చేసి బాయ్ చెప్తాను సార్. देखिए बाद में डिस्कनेक्ट कर सकते हैं आप. గంగుల కమలాకర్ కు గ్రానైట్ కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. గంగుల కమలాకర్ కు గ్రానైట్ కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసి డెఫినెట్ కోర్టు మెట్లు ఎక్కాలి. మేము సిద్ధమే కదా, మేము రెడీ ఉన్నాము. ఇప్పుడు మేము వేరే ఎవిడెన్స్ చూపించమని రెడీ వేడి చేస్తున్నాము. నేను ఇంతమంది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్ లో పేరు లేదు, గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్ లో పేరు లేదు. చైనా వ్యాపారులకి గంగుల కమలాకర్ కి ఉన్న లింక్ ఏంటి? మేము గత 30 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తాం. మా కుటుంబం, మా అన్నయ్య అందరం చేస్తాం. 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్. కరీంనగర్ లో 320 క్వారీస్ ఉంటాయి. సో అందరికి పెద్దగా నేనే ఉన్నాను. సో మా అన్ని ఎక్స్పోర్ట్ చైనాకి అవుతాయి. సో అట్లా చైనాకున్న మా కుటుంబానికి మాకు సంబంధాలు ఉన్నాయన్నమాట. చైనాకు మాకు సంబంధం ఎందుకు ఉన్నదంటే ఇక్కడ మెటల్ మొత్తం కూడా చైనాకు అవుతుంటే మాకు వాళ్ళకి సంబంధాలు బాగుంటాయి. కొండల్ని గుట్టల్ని గంగుల కమలాకర్ స్వీప్ చేయించారు, ఆ పాపం ఎవరిది అంటే ఏం చెప్తారు? ఈ గుట్టలు కొండలు ఎందుకు జరిగిపోతున్నాయి అంటే డెఫినెట్ గా చైనాకు పంపుతున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది తప్పు అయితే గంగుల కమలాకర్ గారు ఫోరెన్సిక్ మనం పంపుదాం, మీ వెంటనే మేము ఉంటాం. ఎవరైతే అతిక్రమిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. మేము కూడా దాని పట్ల మీ వైపే ఉంటాం. మీరు ఆధారాలు అడిగారు అయ్యా మంత్రి గారు. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ గంగుల కమలాకర్ కు గ్రానైట్ కు ఎక్కడ, ఇది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి 7/4/2021 నాడు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు అన్ని నంబర్లు ఉన్నాయి. పిఎంఓపిజి పిటిషన్ ఆఫ్ శ్రీ బేతి మహేందర్ రెడ్డి. ఐఎమ్ డిజైర్డ్ టు ఫార్వర్డ్ ఇదన్నీ రిప్రజెంటేషన్. ఒక కాపీ బేతి మహేందర్ రెడ్డి కూడా కరీంనగర్ పంపించారు. ఇది అవునా కాదా? మీకు అనుమానం ఉంటే చీఫ్ సెక్రటరీ గారిని ప్రశ్నించాలి. మీరు ఆ రోజు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మీరు ఎందుకు దీనిపై చర్యలు తీసుకోలేదు, నేను తప్పు చేయలేదు, నాపై ఈ రోజు దుమ్ము దుమారం లేపుతా ఉన్నారు అని మీరు ఎందుకు చెప్పలేకపోయినారో మీరే చెప్పాలా. రెండవది 15/7/2016 అప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వమే ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కింద వారు ఏం చెప్పారో మీరే చూడండి. ఈ శ్వేత ఏజెన్సీస్ బాక్సీ కంపెనీ, అరవింద్, మీరే చెప్పండి. ఇక్కడ
aggrieved by these representations received before the government. The government, after reviewing matter, is collecting the normal fine as raised by vigilance and enforcement. వాళ్ళు ఏం చెప్పారు? Vigilance and Enforcement Department requires the government to issue suitable instructions to take necessary action against the following transporting agencies and ensuring for recovery evaded scene fee. అయ్యా, transporting agencies and ensuring for recovery evaded sign fee with penalty of rupees. ఇవన్నీ ఇంత పెద్ద మొత్తం as per వాళ్ళు క్లియర్ గా రూల్ 26(3)(1) మళ్ళా 2 ఆఫ్ ఏపీ ఎంఎంసి రూల్స్ 1966. ఇది ఆధారమా కాదా? మీరే చెప్పండి. మీ ప్రభుత్వమే, 2016లో కూడా మీ ప్రభుత్వమే. మరి దీన్ని ఏమైందో అప్పుడు సుశీల్ కుమార్ డైరెక్టర్ వారు కూడా జవాబు చెప్పాలి. అంత పెద్ద మొత్తాన్ని వారు కూడా ఇక్కడ కింద కేవలం వన్ టైం ఫీజు పెనాల్టీ తీసి చేయమన్నారు. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, సహజ వనరులు, ట్యాక్సులు ప్రజలవి. ఏ కొద్ది మందికో ఈ విధంగా పెనాల్టీల నుంచి రిలీఫ్ ఇస్తారా? ఆ పెనాల్టీ కట్టినరా లేదా? అంటే ఆ రోజే వారు 2016లో చేసినటువంటి తప్పు అని చెప్పి మీకు చూపిస్తా ఉన్నాను. మరి దీనిపై కూడా మంత్రి గారు స్పందించాలా? ఇది అవునా కాదా? ఆధారాలు సార్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు 87 కు వారు ఇచ్చినది రిసీవ్డ్. ఇక్కడ కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు. పెనాల్టీ ఫర్ అన్అథరైజ్డ్ క్వారింగ్ రూల్ 26 అవునా కాదా? ఇది 14/7/2021 గా టు ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ ఆఫీస్. మీరే చూడండి. టు ది మేనేజింగ్ డైరెక్టర్ ఇలైట్ షిప్పింగ్ ఏజెన్సీస్ తో పాటు ఏమని ఇచ్చారు? ఇన్వెస్టిగేషన్ అండర్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 అగేన్స్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ గ్రానైట్ బ్లాక్స్ ఫ్రమ్ కరీంనగర్ టు వేరియస్ కంట్రీస్ త్రూ కాకినాడ పోర్ట్ అండ్ కృష్ణపట్నం పోర్ట్ రిగార్డింగ్ దిస్ ఆఫీస్ హాస్ ఇనిషియేటెడ్ అన్నది ఇన్వెస్టిగేషన్. చూడండి, ఫాలోయింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ గ్రానైట్ బ్లాక్స్ త్రూ కాకినాడ. వాళ్ళే చెప్తా ఉన్నారు. దేని గురించి? ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు మీరే జవాబు చెప్పాలి. మంత్రి గారు సంబంధం ఉన్న సంస్థలు ఉన్నాయా దీంట్లో? వారు ఏమైనా తప్పులు చేశారా? మరి మీరు జవాబు చెప్పాలా. మంత్రి గారేమో బేతి మహేందర్ రెడ్డిపై కేసు పెట్టారు. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ప్రధానమంత్రి నుంచి వచ్చింది. 2016లో కూడా విజిలెన్స్ సాక్షాత్తు వారు కూడా చెప్పారు. మీరు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు, చట్ట వ్యతిరేకంగా చేసినప్పుడు వారు మంత్రి పదవిలో ఉండొచ్చా? ప్లస్ అది అడ్డం పెట్టుకొని ఈ విధంగా కేసులు బుక్ చేయొచ్చా అని మెసేజ్లు వస్తూ ఉన్నాయి. బీజేపీ కరీంనగర్ కానీ బీజేపీ తెలంగాణ సాక్షాత్తు బండి సంజయ్ గారి కాన్స్టిట్యుయెన్సీ. బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? వారు కూడా చెప్పాలి. ఇప్పుడు వారు కూడా చెప్పాల్సిన బాధ్యత వారిపై కూడా ఉంది. ఎందుకు మౌనంగా ఉంది బీజేపీ? మంత్రి ఫిర్యాదుతో బీజేపీ నాయకుడిపై కేసు. మీరు అన్నారు కదా ఆధారాలు, అన్ని ఆధారాలు ఇవి. వారు పెట్టినటువంటి కేసు. మీరు కేసు పెట్టారు కాబట్టి మీపై ఉన్న అన్ని ఆధారాలు బయట పెట్టినాం. మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్, ఇది మీరు పెట్టినరా లేదా మీరే చెప్పండి. ఈ ఎఫ్ఐఆర్ కూడా తప్ప. మరి గవర్నమెంట్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పాలి. ఇన్ని ఆధారాలతో మేము షో చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పాలన జరగాలి. పారదర్శకంగా, జవాబుదారితనంతో పాలన జరగాలి. ప్రశ్నించిన వారిని పై కేసులు పెడితే ఏ విధంగా ముందుకు పోతుంది పాలన మీరే గమనించండి. ప్రజలారా చైతన్యవంతులు కండి. సహజ వనరులు మన ఆస్తులు. గుట్టలు, కొండలు, చెట్లు, అడవులు, ఉన్నటువంటి నాలాలు, చిన్న చిన్న మన నదులు కానీ మిగతా అన్ని కూడా మాయమైతే, గొలుసుకట్టు చెరువులు అన్ని మాయమైతే ఎటువంటి విపత్తు మనం చూసాం హైదరాబాద్ లో గత 2 సంవత్సరాల నుంచి. అదే విపత్తు రాష్ట్రం అంతా కావాలన్నా మనం హాయిగా బ్రతుకుదామా? కరోనా నేపథ్యంలో పర్యావరణాన్ని రక్షించుకుందామా? భావితరాలకు కూడా ఇటువంటి పర్యావరణాన్ని మనం అందిద్దామా వద్దా? మీరే ఆలోచన చేయండి. థ్యాంక్ యూ సార్. సుఖ నిద్ర, శుభరాత్రి భారతీయులకు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ప్రపంచవ్యాప్తంగా.